నా జీవితంలో నేను ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాను. మిగతా వాళ్ల కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. కానీ ఇప్పుడు నా కోసం నేను జీవిస్తున్నాను. నా కోసం నేను జీవితం జీవించేది పాపం కాదు. అవును, నేను ఎలాంటి పాపం చేయలేదు. అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ కి మిమ్మల్ని స్వాగతిస్తున్నా. ఓటమిని రుచి చూసిన రిలేషన్ గాయానికి సమం. ఆ గాయం నొప్పుట్టినప్పుడు ఆ నొప్పిని పోగొట్టే మందు మన దగ్గర ఉండదు. ఆ గాయాన్ని నొప్పిగా భరించి జీవిస్తే అది ఒక పిచ్చితనం అని నేను అంటున్నా. మౌనం అనేది మన మాటను ఆపే ఒక విషయం. మనం ఎప్పుడైతే మౌనం పాటిస్తామో అది మనకి సమస్యే. ఈ కేసు యొక్క క్రిమినల్ చాలా ధైర్యశాలిగా ఉన్నాడు. ఈ కేసు యొక్క న్యూస్ అన్ని చోట్ల ప్రవహించింది. కానీ ఆ క్రిమినల్ అసలు భయం లేకుండా ఉన్నాడు. అలాగే నిశ్శబ్దంతో ఎన్నో ప్రాణాలు తీశాడు. నేను నీకు మూర్ఖుల్లా కనిపిస్తున్నానా? నేను చెప్పేది నువ్వు వినవా? దయచేసి నన్ను క్షమించండి. నన్నేం చేయకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఈ కార్డు పిన్ నెంబర్ ఏంటో చెప్పు. కార్డులో డబ్బు లేదండి. ఈ కార్డు పిన్ నెంబర్ చెప్తావా లేదా? చెప్పమంటుంటే. దయచేసి నన్ను వదిలేయండి. కార్డు పిన్ నెంబర్ చెప్పు. నన్ను వదిలేయండి. నేను చెప్పేస్తాను. 2527. 2527. నా కళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు నేను ఒక భయంకరమైన కలలు కన్నాను. అప్పుడు నా చుట్టూ నిప్పు ఉనింది. నువ్వు చాలా అదృష్టవంతురాలు అని మా నాన్న అప్పుడప్పుడు నాతో చెప్పేవాడు. కానీ నా తల రాతలో నా దురదృష్టం రాసి పెట్టుంది. నేను ఎవరి కోసం రెడీ అవుతున్నానని. నా మొహం నన్ను ఎప్పుడు ప్రశ్నిస్తుంది. కానీ ఏమీ చెప్పకుండా ఒక్కొక్క రోజు నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను. నేను ఈ 4 గోడల మధ్యలో ఉంటాను. ఈ సమాజంలో దేనికి పనికి రాకుండా ఉండేదాన్ని. రేణుక, నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా? నన్ను క్షమించు రేణుక. నేను దుర్మార్గుణ్ణి కాదని నీకు బాగా తెలుసు కదా. నేను మత్తు పదార్థం తీసుకున్నాను. ఇలా చూడు, నా ఫ్యాక్టరీ మూసేయకుండా ఉండుంటే నేను నిన్ను పనికి పంపేవాడినే కాదు. నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాను. హే, ఆగు. మాట్లాడుతుంటే దాటుకుంటూ వెళ్ళిపోతావేంటి? నేను నా డ్రెస్ని తీసేయాలా? నువ్వు నా చీరను గని చింపితే మార్చుకోవడానికి ఇంకో చీర నా దగ్గర లేదు. ఎందుకు మేడం లేట్ అయింది? ఆటో తీయండి. అన్యాయాన్ని ఓర్చుకోవాలనేది అదొక కుట్రానికి సమానం కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ నేనేంటంటే బయట నేను ఒక వెలుగుగా కనిపించాలనుకుంటున్నాను. అది తప్ప వేరే దారి లేదు. ఇదిగో బాబు, నేనిప్పుడు లాయర్ దగ్గర పనిచేసినా కూడా నాకు నేనే కాస్త కూడా సమాధానం పరచుకోలేకపోతున్నాను. చూడు, నేను చెప్పేది విను. హోటల్కి వెళ్ళడం రిస్క్తో కూడిన పని. సీసీటీవీ లేని చోటుకు వెళ్ళడమే మంచిది. నేను మళ్ళీ చేస్తాను. పనికొచ్చే టైం ఇది. గంట సేపు లేటుగా వచ్చావు. ఈ రోజు నీకు శాలరీ లేదు, అర్థమైందా? చూడు వకీల్, నువ్వు నా దగ్గర ఏం చెప్పావు? మాణిక్కి శిక్ష వేయరని చెప్పావు కదా. కానీ ఇప్పుడు కోర్టు వాడికి 7 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. చూడు భయ్యా, నేను మాణిక్ భయ్యని బయల్లో తీసుకొస్తాను. నోర్మయ్, చూడు వకీల్, ఇక్కడ నువ్వు నాకు అవసరం లేదు. నీ దగ్గర ఇచ్చిన 5 లక్షలు తిరిగి ఇచ్చేయి. ఒకవేళ డబ్బులు కానీ తిరిగి ఇవ్వకపోతే. ఓ భయ్యా 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 భయ్యా, ఇప్పుడు నా దగ్గర
ఇప్పుడు నా దగ్గర డబ్బు లేవు. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, డబ్బులు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను. నా కోసం టిఫిన్ చేయకూడదని నువ్వు జాగింగ్ నుంచి లేట్గా వస్తున్నావు కదా. జాబ్ అయితే నువ్వు చేయట్లేదు, అట్లీస్ట్ కిచెన్ అయినా చూసుకోవచ్చు కదా. ఆమె ఇదిగో చూడు, నా పని గురించి ఒక ఫ్రెండ్ని కలుస్తానికి వెళ్ళా. ఇలానా? జాగింగ్ బట్టల్లోనా? నేను జాగింగ్ వెళ్తే అట్లా నువ్వు ఇంకా కలిసా. ఆపు. నువ్వు దేనికే పనికిరావు ఇంకా. అన్నయ్య నిజమే చెప్పాడు. నువ్వు నాతోటి పెళ్లి కూడా దీనికే చేస్తున్నావు కదా. నా సంపాదనతో నువ్వు ఇంట్లో కూర్చుని తినేందుకు. నువ్వు దేనికి పనికిరావు ఇంకా. నువ్వు నాతో పెళ్లి కూడా దీనికే చేస్తున్నావు కదా. నా సంపాదనతో ఇంట్లో కూర్చొని ఎందుకు? నేను ఒక 15 నిమిషాలు అక్కడ ఉంటాను. లేదు నేను లేటుగా రాను, ఖచ్చితంగా అక్కడికి వచ్చేస్తాను. ఇదిగో 500 రూపీస్. నా దగ్గర ఇంతే ఉంది. నీ మొగుడి దగ్గర ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. సరే వెళ్ళి చెప్పండి. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను మీ మీద. పోలీస్ దగ్గర చెప్తావా? ఏయ్ వదులు. సార్, తను నా భార్య రేణుక. నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వీళ్ళని లాస్ట్గా ఎప్పుడు చూసారు? నిన్న ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూశాను. ఏమండి, బ్రేక్ఫాస్ట్కి ఆలు పరోటా చేశాను, లంచ్కి పప్పుచారు చేశాను. అంతా తినేసేయండి. అరే ఏంటి, ఈ రోజు చికెన్ వండలేదా? సారీ అండి, నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది. నైట్కి చికెన్ చేస్తాను. సరే సరే పర్వాలేదులే. ఒక్క నిమిషం. ఇలారా. ఏంటండి, ఈ రోజు చాలా అందంగా ఉన్నావు. ఆట పట్టించకండి. బాయ్. ఈవినింగ్ రాగానే నాకు చికెన్ వండి పెట్టాలి. ఆ సార్, నిన్న రాత్రి నుండి రేణుక కనపడడం లేదు. చికెన్ షాప్కి కూడా వెళ్ళి చూశాను, తను అక్కడికి కూడా వెళ్ళలేదట. రేణుక ఆఫీస్ ఎక్కడుందో తెలుసా మీకు? అదేంటంటే సార్, తను అది సార్, నాకు తెలియదు సార్ తన ఆఫీస్ ఎక్కడునని. ఏంటి? నీ పిల్ల ఎక్కడ పని చేస్తుందో నీకు తెలీదా ఏంటి? లేదు సార్, తను 3 నెలల నుండే ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టింది. ఏం పని చేస్తున్నారు? లేదు సార్, తను ఒక లాయర్ దగ్గర పని చేస్తోంది. రేణుక తన పని గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. నా గురించి ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు. ఇప్పుడే క్లారిఫై చేస్తున్నాను. వాడు నా కలీగ్. నీ దగ్గర నేను అడిగానా? నువ్వెందుకు దాని గురించి మాట్లాడావు? నేను నీ దగ్గర అడగచ్చు ఒకటి. నువ్వు ఇక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కోచ్ సూట్ వేసుకుని వెళ్ళావు, కానీ ఇప్పుడు నువ్వు అది షాపింగ్ చేసుకున్నాను. ఇలాంటి బట్టలు నేను వేసుకోకూడదా? నీ డ్రెస్ నీకు చాలా బాగుంది. నేను ఎప్పుడు నిన్ను అనుమానించినని నీకు తెలుసు. కానీ నువ్వు ఇప్పుడు నా మీద అనుమానిస్తున్నావు కదా. షాదాబ్, నేను నీ కోసం మా ఇంటి వాళ్ళందరినీ వదిలి వచ్చాను. నన్ను ఎప్పుడైనా అర్థం చేసేందుకు ప్రయత్నించావా నువ్వు? సార్, నేను చెప్పేది దయచేసి వినండి. నేను ఇక్కడికి 2 రోజులుగా వస్తూ వెళ్తున్నాను. చెప్తున్నా కదా, బయటకు వెళ్ళమని. నా భార్య వెళ్ళు. ఆచూకీ చెప్పలేదంటే నేను ఖచ్చితంగా మర్యాదగా ఇక్కడ వెళ్ళు. కూర్చొని పోరాటం చేస్తాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళరా. ఇక్కడే కూర్చుంటాను. కనిపెట్టి చెప్తారా లేదా? కూర్చో, మేము వెతుకుతున్నాం కదా. నేను ఇప్పుడు దాకా ప్రశాంతంగానే ఉన్నాను. కంప్లైంట్ ఇచ్చి 2 రోజులు అవుతుంది. ప్రయత్నిస్తున్నారో లేదో, నన్ను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు.
ఎవరా వ్యక్తి? సార్ వాడి పేరు శివం. 2 రోజుల ముందు వాడి పిల్లం రేణుక కనిపించలేదని చెప్పాడు. సార్ తనే నా భార్య రేణుక. నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సార్ వాడు పిల్లం కనిపించలేదని చాలా బాధలో ఉన్నాడు, కానీ అంత ఆపోజిట్గా ఉంది. వాడు రోజు తాగొచ్చి వాడు పిల్లంతో గొడవ పడుతున్నట్టు విన్నాను. వాడి భార్య కనిపించకుండా పోవడానికి వాడే కారణమా? ఇప్పటికి నేనేం చెప్పలేను సార్, కానీ రేణుక వాళ్ళ అమ్మ అన్న వాడినే సందేహిస్తున్నారు. సార్ రేణుక కనిపించలేదని మీరు చెప్పారు. శివ మాకు కాల్ చేసి చెప్పలేదు. మీరు ఆ శివాని సందేహిస్తున్నారా? సార్ పెళ్లి ముందు రేణుక సంతోషంగానే ఉంది. పెళ్ళైన తర్వాత తన సంతోషం పూర్తిగా పోయింది సార్. రేణుక ఎక్కడ పనిచేస్తుందో శివంకి తెలియదు అంటున్నాడు. ఆవిడ ఏ ఆఫీస్లో పనిచేస్తుందో మీకేమైనా తెలుసా? సార్ తన పని గురించి ఎప్పుడు మాతో చెప్పలేదు సార్. ఏమిటయ్యా ఇది? రేణుక ఎక్కడ పనిచేస్తున్నారని ఆవిడ భర్తకే కాదు, ఆవిడ అమ్మ అన్నయ్యకి కూడా తెలియలేదు. అవును సార్. సార్ రేణుక కాల్ రికార్డ్స్ త్వరలోనే దొరుకుతాయి, దాంతో మనం ఎంక్వైరీ స్టార్ట్ చేయొచ్చు. సార్ నేను రోజు తాగి ఇంటికి వస్తూ ఉండేవాడిని, రోజు రేణుకతో గొడవ పడుతూ ఉండేవాడిని. కానీ సార్ నాలో ఎటువంటి చెడు ఆలోచన లేదు. ఏయ్, అనవసరంగా నటించకు. రేణుక కనిపించకుండా పోవడానికి నువ్వే కారణమని వాళ్ళ అమ్మ అన్నయ్య అనుకుంటున్నారు. సార్ నేను నిజంగా పని లేకుండా ఖాళీగానే ఉన్నాను, కాబట్టే సార్ వాళ్ళు నన్ను అనుమానిస్తూ ఉన్నారు. హలో, హాయ్, ఎలా ఉన్నారు? మీరు? నేను జుబేర్ని, సదాం ఫ్రెండ్ని. మీ బర్త్డే కూడా సదాం నన్ను ఇన్వైట్ చేశారు. ఆ, 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 కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ నేను ఒక పని కోసం సదాప్ని నేను రిఫర్ చేశాను. నేను మీ నెంబర్ కూడా కాల్ చేశాను, కనెక్ట్ అవ్వలేదు. ఏమైంది? అది యాక్చువల్లీ జుబేర్ షదాబ్ చాలా రోజులుగా మిస్సింగ్లో ఉన్నారు. సదాం మిస్ అయ్యాడా? పోలీసులో కూడా కంప్లైంట్ ఇచ్చాం, కానీ ఇప్పటివరకు ఏం తెలియలేదు. ఆమీన్, నేను నీకు ఫోన్ చేస్తుంటే ఎందుకు కట్ చేస్తున్నారు? నా కార్ లాబీలో ఉంది, రండి త్వరగా వెళ్దాం. ఓకే జుబేర్, ఇప్పుడు నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి, కానీ నీకు ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు ప్లీజ్ చెప్పు. బయలుదేరదాం, లేట్ అయింది. పద. నేను స్టేట్ లెవెల్ రన్నింగ్ రేస్లో చాలా ప్రైజులు గెలిచాను, కానీ ఈ జీవితం అనే రేస్లో నేను ఓడిపోయి కూర్చున్నా. నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు? నీకు ఈ ఆస్మా ప్రాబ్లం లేకుండా ఉంటే ఎప్పుడో మంచి పొజిషన్కి వచ్చి ఉండేవాడివి. నేను ఈ అమ్మాయి కోసం నా ఫ్యామిలీని వదులుకుని వచ్చా, కానీ ఇప్పుడు తను నన్ను వద్దంటుంది. సరే, టీంని త్వరగా ఇక్కడ పంపిండి. సరే సార్, ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళు బాడీని చూసానని మనకు చెప్పారు. ఇటు వచ్చి చూడండి సార్, ఇటే. ఈ తలని చూడండి సార్, రేణుకా మొహం లాగానే ఉంది. ఈవిడ బాడీని ముక్కలు ముక్కలు చేసినట్టు అనిపిస్తోంది. ఈవిడ మీద ఇంత కోపం ఎవరికి? బాడీ యొక్క మిగతా పార్ట్స్ కనిపించలేదు సార్. ఈ 2 చేతులు ఆ బ్యాగ్లో ఉంది. తల కూడా లోపలే ఉండాల్సింది, కానీ ఇది ఎలాగో బయటకు వచ్చేసింది. ఈ హత్యని కన్స్ట్రక్షన్ సైట్లోనే చేసుంటారు, లేదా బిల్డింగ్ మెటీరియల్ ఉన్న చోటనే జరిగి ఉంటుంది. అటువైపు వెళ్ళి ఎంక్వైరీ చేసి చూడండి. సార్ నందు విహారీ ఏరియాలో రేణుకా ఫోను 3 రోజుల ముందు స్విచ్ ఆఫ్ అయి ఉంది, కానీ అదే రోజు నందు విహారీ ఏరియా నుంచి పీసీలో నుంచి ఒక కాల్ వెళ్ళింది. అది ఎంక్వైరీ చేయమని చెప్పి మనిషిని పంపించా, కానీ ఎవరు కాల్ చేయమన్నారో మేము కనిపెట్టలేకపోయాం. అక్కడ సీసీటీవీ ఏమీ లేదు సార్. రేణుకాకి ఫోన్ చేసి నంది విహార్కి రమ్మని చెప్పండొచ్చు. మీరు నంది విహార్కి వెళ్ళి మీ ఎంక్వైరీని స్టార్ట్ చేయండి. ఓకే సార్. శర్మ, ఒక నిమిషం. రేణుక ఆఫీస్ ఎక్కడుంది? రేణుక ఒక లాయర్ దగ్గర పనిచేసిందని వాళ్ళ హస్బెండ్ చెప్పారు. వాళ్ళ కాల్ రికార్డ్ నుంచి ఆ నంబర్ తీసేసాం. సుమిత్ మిశ్రా. సుబోధ్ మిశ్రా. ఒక నిమిషం. ఆ మనిషి చెప్పండి. సార్, రేణుగా ఇంటి దగ్గర ఆటో స్టాండ్ నుంచి మాట్లాడుతున్నా. తను రోజు శంభో హోటల్ అనే ట్రావెల్ చేస్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు సార్. మీరు ఆ మనిషిని చూసారా ఏంటి? సార్, అతను ఇప్పుడు ఆటో స్టాండ్ లేడు సార్. వాడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. అయ్యో, నా జీవితాన్ని నిర్ణయం తీసుకోవడానికి నాకు అనుమతి లేదు. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించాను. నా తలరాత ఏంటనేది అరే భయ్యా, నేను చెప్పేది వినండి. మీకు ఇచ్చే అంత డబ్బు నా దగ్గర ఇప్పుడు లేదు. అవును, సరే తర్వాత ఫోన్ చేస్తాను. అరే జందల్ సార్, మీరేంటి ఇలా వచ్చారు? మనం ఒక తప్పుడు విషయానికి మళ్ళీ మళ్ళీ మీట్ చేస్తున్నాం. ఆఖరిసారి మనమిద్దరం మీట్ చేసినప్పుడు మీరు ఒక నేరస్తుని కాపాడడానికి ప్రయత్నించి. ఇలా చూడండి సార్, మా పార్టీ వాళ్ళని కాపాడడమే నా పని. రేణుక గురించి మీకు తెలుసు అనుకుంటాను.
అవును సార్, రేణుక ఇక్కడ టైపిస్ట్గా పనిచేసేది, కానీ కొన్నాళ్ళుగా తను ఆఫీస్కి రావట్లేదు. రేణుక ఆగస్టు 10వ తారీఖున మీ ఆఫీస్కి వచ్చినట్టు ఆవిడ హస్బెండ్ చెప్పారు. కానీ ఆవిడ బాడీని మేము ఇప్పుడు కనిపెట్టాం. ఏంటి? రేణుక బాడీనా? ఆగస్టు 10వ తారీఖున రేణుక మీ ఆఫీస్కి వచ్చారా? లేదు సార్, ఆగస్టు 10 నుంచే తను ఉద్యోగానికి రావడం మానేసింది సార్. ఆగస్టు 10వ తారీఖున పొద్దున 10:15కి మీరు రేణుకకు ఫోన్ చేశారా? ఫోన్ చేశానా? ఆ, గుర్తుకొచ్చింది సార్, నేనే తనకి ఫోన్ చేశాను సార్. రేణుక, మీకు గుర్తుందా లేదా, ఈ రోజు ముఖ్యమైన కేసు కోర్టుకి రాబోతోంది, కానీ మీరేంటి లేట్గా వస్తున్నారు? సార్ నేను ఒక 15 నిమిషాల లోపల అక్కడికి వస్తాను సార్. లేట్ కాదు సార్, వచ్చేస్తున్నాను సార్. సార్ నేను తన కోసం వెయిట్ చేశాను, కానీ తను ఆఫీస్కి రాలేదు సార్. నేను మళ్ళీ తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. నాకెందుకో అనుమానం వచ్చింది. పోనీ తన హస్బెండ్కి ఫోన్ చేద్దాం అనుకుంటే ఆయన నంబర్ నా దగ్గర లేదు సార్. అద్భుతంగా ఉంది. మీకు రేణుక కుటుంబం గురించి తెలీదు, రేణుకకి మీ కుటుంబం గురించి తెలీదా? రేణుక మీ దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? సార్ గత 3 నెలల క్రితం నేను యాడ్ ఇచ్చాను సార్. యాడ్ని చూసి తను నా ఆఫీస్కి వచ్చింది సార్. తను చాలా మంచి వర్కర్, డెడికేటెడ్గా పనిచేస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది సార్ తను చనిపోయిందని విన్న తర్వాత. మీకు తెలిసి ఆవిడకి శత్రువు ఎవరైనా ఉన్నారా? సార్ నో ఐడియా సార్. మిస్టర్ సుబోధ్ని నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆయన ఎప్పుడు ఆఫీస్ లోపల బయట సీసీటీవీలు పెట్టరు. నాకు తెలిసి ఆయన ఆఫీస్ ఎప్పుడు సిటీ బయటే ఉంటుంది. ఆయన చాలా కేసులు హ్యాండిల్ చేస్తున్నారు కదా, అందుకే ఆయన ప్రాణానికి ఏం కాకూడదని ఇలా చేస్తున్నారు ఆయన. సార్ అలాగైతే ఆ వకీల్ సుబ్బు అబద్ధం చెప్తున్నాడా ఏంటి? నాకేమనిపిస్తోందంటే రేణుక ప్రవర్తన తప్పుగా కూడా ఉండొచ్చు. సుబోధ్ రీసెంట్ యాక్టివిటీస్ని ఫాలో చేయండి, అలాగే ఆటో వాడిని కనిపెట్టండి. వాడు ఆగస్టు 10వ తారీఖున నంది విహార్కి వెళ్ళాడు. రేణుక ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. అవును సార్, నందు విహార్ ఏరియా పక్కన ఉన్న ఓహుల్ విహార్లో ఉన్న వాళ్ళ అన్న ఒక కొట్టు నడుపుతున్నాడు సార్. ఏ విధమైన మోటివ్ లేకుండా ఒక అన్న వాళ్ళ చెల్లిని ఇలా అంతా చంపుతాడా ఏంటి? ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మోటివ్ ఉంది. నాకు ఆ శివ మీద చాలా అనుమానంగా ఉంది. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేను చాలా రోజులుగా నేను చికెన్ వండని అడుగుతూనే ఉన్నాను, కానీ నువ్వు నన్ను లెక్క చేయడం లేదు. చికెన్ ఏమన్నా ఊరికే ఇస్తారా? మీరు రోజు తాగి ఇంట్లో డబ్బుని కాజేస్తున్నారు. నేను ఇంట్లో ఉండే వస్తువుల్ని అమ్మేసి మీకు చికెన్ తీసుకురావాలనుకుంటా. కాదు సార్, ఇది షదాబ్ కాదు. సదా ఫోన్ ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయిందో అక్కడి నుంచి ఈ ఫోన్ మేము కనిపెట్టాం మేడం. మొహం పెట్టుకొని ఈజీగా కనిపెట్టచ్చు అనుకుంటా, కానీ రైట్ లెగ్లో సర్జరీ చేసినట్టు గుర్తులున్నాయి. సదాబ్ అతని కాల్లో సర్జరీ చేశాడా? లేదు సార్, కానీ వాడి వీపు మీద సార్ షాదాబ్కుండే ప్రాబ్లంలో వాడెక్కడో వెళ్ళిపోయాడు అనుకుంటాను. వాడు చావలేదు. మీరు వాడిని ప్లీజ్ వెతకండి, ప్లీజ్ సార్. అవును సార్, నా కొట్టు నంది విహార్ పేరులోనే ఉంది. ఆగస్టు 10వ తారీఖు మాత్రమే కాదు, నేను నా చెల్లిని చూసి చాలా రోజులైంది సార్. రేణుకాని ఎవరు హత్య చేసి ఉంటారనుకుంటున్నారు? సార్ నాకు ఆ శివన్ మీదే అనుమానంగా ఉంది. వాడు ఎప్పుడు చూసినా నా చెల్లిని కొడుతూనే ఉంటాడు సార్. అలా కొట్టడమే కాకుండా డబ్బులు తీసుకురమ్మని ఇక్కడికి పంపిస్తూ ఉంటాడు సార్. దీని తర్వాత వాళ్ళకి డబ్బు ఇవ్వనని చెప్పేశానన్నయ్య. అరే, నా దగ్గర డబ్బులుంటేనే కదా నీకు ఇవ్వగలను. నేను నీకు 25,000 ఇవ్వగలను, కానీ అడిగేది 3 లక్షలు. అన్నయ్య, మీ దగ్గర ఎంతుందో అది మాత్రం ఇవ్వండి. అది తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సార్, నా చెల్లెలు వాడికి భయపడి ఇక్కడి నుంచి ఉట్టి చేతులతో వెళ్ళడం తనకిష్టం లేదు. కేవలం డబ్బుల కోసం మాత్రమే తనని కొట్టలేదు సార్. వాడు వాళ్ళిద్దరికీ ఇంకా బిడ్డ పుట్టలేదు, దానికి తనే కారణమని ఎప్పుడు చూసినా నిందలేస్తూ ఉంటాడు. కానీ శివ దగ్గరే సమస్య. కానీ ఎప్పుడు తను నా కూతుర్నే నిందించాడు సార్. సార్, వాళ్ళు అనవసరంగా నా మీద నిందలు మోపుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోమని నేను రేణుకని ఎప్పుడు పంపలేదు. మర్యాద నిజం చెప్పరా, నిజం చెప్పరా. రేణుక సంపాదించిన డబ్బుతో తాగా చేసావు చెప్పరా. అది నీ పైన చెప్తున్నా చెప్పి నువ్వే ఆడి పైన చెప్తా. సార్, నేను పనికి వెళ్ళేటప్పుడు రేణుక కోరికలన్నిటినీ నెరవేర్చేవాడిని సార్. అవును సార్, మా ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవ జరిగేది. నేను అప్పుడప్పుడు తన్ని కొట్టేవాడిని. ఎంత తన్ని కొట్టినా తనంటే నాకు చాలా ప్రేమ సార్. శివం, రేణుక వాళ్ళ అమ్మ, అలాగే రేణుక వాళ్ళ అన్న కార్తీక్, వీళ్ళ ముగ్గురులో ఎవరు నిజం చెప్తున్నారు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. సంభవ ఎదురే చెప్తావా లేకపోతే అలాగే ఉంటావా? ఇటు చూడు శంభు, ఆగస్టు 10 తారీఖు పొద్దున్నే రేణుక మీ ఆటోలోనే ఎక్కిందా? అవును సార్. ఎక్కడ డ్రాప్ చేసావు? నేను ప్రతిరోజు ఎక్కడైతే డ్రాప్ చేస్తానో అక్కడే డ్రాప్ చేశాను సార్.
ఆ రోజు రేణుక ఆఫీస్కి రానేలేదని వాళ్ళ ఓనర్ చెప్తున్నాడు. సార్ అందుకు అవకాశం లేదు. ఎక్కడైతే వదులుతానో ఆ రోజు అక్కడే వదిలేను సార్. తను ఆటో దిగి ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను సార్. సార్ క్రైమ్ సీజ్ జరిగిన ప్లేస్ నుండి రేణుక ఒక IMEI నంబర్ ఫోన్లో నుంచి ట్రేస్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ రేణుక ఫోను సుబిత్ ఆఫీస్ వైఫైతో కనెక్ట్ అయి ఉంది. సార్ ఆగస్టు 10 పొద్దునే 10 వరకు సుబత్ ఆఫీస్ వైఫైతోనే కనెక్ట్ అయి ఉంది. అంటే రేణుక ఆ రోజు ఆఫీస్కి వెళ్ళారా? దానికి ఛాన్స్ ఉంది సార్. కానీ సుబత్ ఫోన్ కాల్లో శిల్పి అనే అమ్మాయి నంబర్ చూసాం మేము. అదే రోజులోనే ఈ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. సార్ ఆగస్టు 10 తారీఖు ఈ మొబైల్ యొక్క లొకేషన్ సుమిత్ ఆఫీస్ దగ్గర ఉంది. శిల్పి. కానీ ఆ శిల్పికి రేణుకకి ఏం సంబంధం ఉండి ఉండొచ్చు? హలో, నేను అక్కడికే వస్తున్నాను. ఏమైంది మాలతి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? లేదండి, ఏం టెన్షన్ లేదు. సరే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. తీసుకొస్తానండి. అరే చూసుకొని వెళ్ళు. ఎందుకంత తొందరపడుతున్నావు? మెల్లగా వెళ్ళు. సార్ నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నాను సార్. అందుకే నేను మీకు అబద్ధం చెప్పాను. ఆగస్టు 10వ తారీఖున రేణుక మీ ఆఫీస్కి వచ్చారా? వచ్చింది సార్, కానీ 11ంటికి వెళ్ళిపోయింది. సార్ ఒక 10 నిమిషాల్లో మీ రిపోర్ట్ రెడీ అయిపోతుంది. 15 నిమిషాల్లో రిపోర్ట్ ఇచ్చేస్తావా ఏంటి? సార్ వద్దు సార్, ఇలాగా అదేం జరగదు సార్. మిమ్మల్ని ఉద్యోగం నుంచి పంపించట్లేదు. ఈ రోజు సెలవు చేసిన చాలు, బయలుదేరండి. సెల్ఫీ నా ఆఫీస్కి వస్తానని చెప్పింది, అందుకే దాన్ని పంపించేశాను. ఏమిటి కానీ? ఎవరా శిల్పి? సార్ తను నా మరదలు సార్. ఆ రోజు ఆఫీస్కి వచ్చింది. సార్ తనకి నాకు ఉన్న బంధం ఎవరికీ తెలియకూడదని మేము రహస్యంగా మీట్ అయ్యేవాళ్ళం సార్. ఎలా ఉన్నారు? అరే సెల్ఫీ, అరే 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 ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? తలుపులు తెరిచే ఉన్న చూడు, మూసొస్తా నాకు. రే వకీలు, నేను వేసిన మౌని కోర్టు రిజెక్ట్ చేసింది తెలుసా? నేను మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ సంతోషంగా ఉంటావా? నా గురించి ఏమనుకున్నావురా నువ్వు? దీన్ని బయటికి తీసుకెళ్ళి ముందు వదలంట్రా. సార్ వాళ్ళు నా మరదల్ని తీసుకెళ్ళిపోయారు సార్. సార్ ఇప్పుడు కూడా తను వాళ్ళ కస్టడీలోనే ఉంది సార్. సార్ డబ్బులు అడిగి ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓసారి ఈ వంకతోనే రేణుకొని కూడా కిడ్నాప్ చేయాలనుకున్నారు సార్. అఖిల్ నువ్వు ఏదైనా చేసేంత వరకు ఇదిగో ఇక్కడ ఉందా ఈ అమ్మాయి, ఇది మాతోనే ఉంటుంది. మీ దగ్గర మా పని పూర్తయ్యేంత వరకు ఇది మాతోనే ఉంటుంది. తీసుకురారా. వద్దు వద్దు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నేను మానవ్ కోసం కొన్ని పనులు చేసి పెట్టాను. నేను మానవయ్య నీ కోసం కొన్ని పనులు చేశాను. ఏం చేసావు? నేను సుభాష్ సార్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం నేను తన జామీన్ కోసం రెడీ చేసి ఉంచాను. కానీ అది కోర్టు రిజెక్ట్ చేసింది. చూడండి ఇదే. నేను మీ ఇద్దరికి ఇంకొక ఛాన్స్ ఇస్తాను. నెక్స్ట్ టైం జామీన్ దొరకపోతే మీ ఇద్దరు లేకుండా పోతారు, అర్థమైందా? ఈ విషయాన్ని మాకు ముందే చెప్పుండొచ్చు కదా. ఆ వ్యక్తులు ఎవరు? సార్ వాళ్ళు మాణిక్ మనుషులు సార్. సార్ వద్దు సార్. సార్ మేము ఆ శిల్పిని మాత్రమే కిడ్నాప్ చేసాం సార్. రేణుకాని మేము అసలు ఏం చేయలేదు సార్. సార్ నన్వీర్లో ఒక ముఖ్యమైన చోటుని కనిపెట్టాము. ఈ ఏరియా మన కంట్రోల్లో ఉండాలి, ఎవరిని లోపలికి వదలకు. సార్ ఈ ఏరియా ఫుల్గా మన కంట్రోల్లో ఉంది సార్. సార్ ఇక్కడ బిల్డింగ్ పని జరుగుతుంది కానీ ఆపేసాం. ఇప్పుడు ఈ ఏరియాలో ఎవరు లేరు సార్, లోపలికి వెళ్ళొచ్చు. ఇటు చూడండి, ఇక్కడున్న సిమెంట్ బస్తాలన్నీ కూడా రేణుక బాడీ ఉన్న సిమెంట్ బస్తాలే. ఇదిగోండి, ఇది చూడండి. ఇంక మీద నన్ను కాంటాక్ట్ చేయకండి.
ఏయ్, డబ్బులేంటి చాలా తక్కువగా ఉన్నాయి. నేను మీకోసం నా సొమ్మంతా తెచ్చాను. కవరింగ్ నగలు ఇచ్చి నన్ను మోసం చేద్దామని చూస్తున్నావా? చూడండి, ఇవన్నీ ఒరిజినల్. ఇదిగో చూడవే, నేను ఎలా అంటానో ఇప్పుడు నీకు చూపిస్తా. రా. ఏయ్, ఏయ్, ఆగవే. ఏయ్, 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 సార్, శివం, శుభోత్, మిశ్రా, కార్తి వీళ్ళకి ఒక్కేసుకున్న అలవాటు లేదు. సదాబ్ కనపడకుండా పోయిన కేసు చాలా క్రిటికల్ గా వెళ్తుంది. ఇంకో పక్క రేణుక యొక్క మర్డర్ కేస్. పోలీస్ ఆ సిగరెట్ ని ఉపయోగించిన క్రిమినల్ ఎవరనేదే కనిపెడుతూ ఉన్నారు. ఇదొక పక్క ఉండగా ఇంకో కేసు కొత్తగా వచ్చింది. మాలతి సూసైడ్ చేసుకుంటుందని నేను అసలు ఏమాత్రం ఊహించలేదు సార్. మాలతి ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? కొన్ని రోజుల క్రితం వరకు సంతోషంగానే ఉంది. కొన్ని రోజులుగా తన మార్పులో ఏదో తేడా కనిపించింది సార్. కానీ తను ఎప్పుడూ మౌనంగానే ఉండేది. మాలతి, ఏమైంది? నీ పరిస్థితి నాకు బాగా అర్థమవుతోంది. మాలతి, తను నాకు ఏమీ చెప్పలేదు సార్. కానీ ఈరోజు చూస్తే తను ఆత్మహత్య చేసుకుంది. శర్మ, మాలతి ఎందుకు హత్య చేసుకున్నారన్న విషయాన్ని మనం ముందు కనిపెట్టి తీరాలి. మాలతి వాళ్ళ ఆయన మన దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఇలా ఏడవడంలో ఉపయోగం లేదమ్మా. జరిగిందేదో జరిగిపోయిందమ్మా. తన తలరాతని ఎవరు మార్చలేరు. తలరాతని మార్చుండొచ్చు, కానీ ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోనుండవు. కానీ తన భర్త వల్ల తను ఎక్కువ కష్టాలు అనుభవించింది. కానీ నువ్వు తను కష్టపడేది చూసి నువ్వు సంతోషించావు. నీ వల్ల తను నన్ను చూడకుండా ఉండింది. చివరిగా కూడా తనని చూడలేకపోయాడు. తనని చూడలేదని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఇది అంతటికీ కారణం నువ్వే. నిన్న అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి రమ్మన్నది నిజమే, కానీ మిగతా కేసుని ఇలా వదిలేస్తే దానికి అర్థం ఏమిటి? రేణుక హత్య విషయానికి సంబంధించి నేను 15 చోట్ల ఎంక్వైరీ చేసి రమ్మన్నానుగా. ఆ చోట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నా చేతికి ఎందుకు రాలేదు? త్వరగా పనిచేయండి. సార్, కనిపించకుండా పోయిందా? అవును సార్, వాళ్ళ వైఫ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే సదాబ్ ఫోన్ నుంచి ఎవరో కాల్ చేశారు. కానీ మాలతికి ఇప్పటిదాకా సదాబ్ గురించి ఏమీ తెలీదు. మీరు లక్నోకి వెళ్ళి సదాబ్త్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. సార్, సార్, రేణుక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. తను 2 నెలలు ప్రెగ్నెంట్గా ఉందని రిపోర్ట్ చెప్తుంది సార్. ప్రెగ్నెంట్? శివం తండ్రి కాలేడని ఆ రోజు రేణుక వాళ్ళమ్మ నాతో చెప్పారే. రేణుక ప్రెగ్నెంట్గా ఉన్నారు, ఆ విషయం మీకు తెలుసా ఏంటి? లేదు సార్. తను దాని గురించి నాకు చెప్పడానికి ముందే తను ఎవరో హత్య చేశారు సార్. రేణుక హత్య చేయబడినప్పుడు ఆవిడ 2 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఆ విషయం మీకు చెప్పలేదని చెప్తున్నారు. ఒకవేళ హత్య చేసింది నువ్వేనా? లేదు సార్, ఆ హత్య నేను చేయలేదు. రేణుక ప్రవర్తన గురించి నేను ఎప్పుడూ అనుమానపడలేదు. తను చాలా మంచిది సార్. కానీ నేనే తనతో దారుణంగా ప్రవర్తించాను. మేమిద్దరం ఎప్పుడు సంతోషాన్ని షేర్ చేసుకోలేదు సార్. రేణుక, అదేంటంటే నువ్వు ఆ రోజు నన్ను కొత్త చీర కావాలని అడిగావు కదా, ఇదిగో తీసుకో. నేను నీ భర్తనే కదా, దయచేసి నన్ను క్షమించు రేణుక. భర్త? ఇలాంటి నాటకాలు దయచేసి నా దగ్గర చూపించకండి. నాకు ఈ చీర అవసరం లేదు, నువ్వు చూపించే ప్రేమ కూడా అక్కర్లేదు. తనంటే నాకు చాలా చాలా ఇష్టం సార్, కానీ అది తను అర్థం చేసుకోలేదు. లేదు సార్, నాకు ఈ అమ్మాయి ఎవరో తెలీదు. అది కాకుండా మీరు చెప్పే ఫోన్ నంబర్, ఆ నంబర్ షాదాబ్ ఎప్పుడూ యూజ్ చేసిందే లేదు. కానీ మాలతికి నెంబర్ నుండి ఫోన్ వెళ్ళింది కదా, ఇది సదాబ్ ఫోన్ నుంచి రిజిస్టర్ అయ్యింది. షాదాబ్?
కానీ సార్ వాడు ఒక నెలగా ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. లాస్ట్గా మీరు ఆయన ఎప్పుడు చూశారు? సార్ ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నేను చూస్తే వాడు ఎవడో బైక్లో ఉన్న వాడితో మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత వాడు ఆ బైక్లోనే కూర్చొని వెళ్ళిపోయాడు. దాని తర్వాత షాదాబ్ గురించి కూడా మాకేం తెలియలేదు, ఆ బైక్ వాడి గురించి కూడా ఏం తెలియలేదు. కానీ సార్ నాకు ఒక్క విషయం గుర్తుంది, ఆ బైక్ వాడు ఖాకీ ప్యాంట్ ఇంకా వైట్ షూస్ వేసుకున్నాడు. ఇంకా వాడి బైక్ కూడా వైట్ కలర్లోనే ఉండింది. ఇంతకు ముందు సదాప్ని అదంతా చూసారా మీరు? లేదు సార్, ఇంతకు ముందు అలా చూసింది లేదు. కానీ తర్వాత ఏమో నాకు అనిపించింది వాడు జుబేర్ ఏమో అని. జుబేరా? ఎవరా జుబేర్? సార్ వాడు షాదాబ్ ఫ్రెండ్. సార్ ఇంతకు ముందు వాడిని ఇక్కడ నేను చూసింది లేదు, కానీ షాదాబ్ మిస్సింగ్ అయిన 2-3 డేస్ నుంచి షాదాబ్ గురించి చాలా అడగడం మొదలు పెట్టాడు వాడు. నేను జుబేర్ని, సదాప్ ఫ్రెండ్ని. యాక్చువల్లీ నేను ఒక పని కోసం సదాప్ని నేను రిఫర్ చేశాను. నేను మీ నెంబర్ కూడా కాల్ చేశాను, కనెక్ట్ అవ్వలేదు. ఏమైంది? సార్ నేను జుబేర్ గురించి ఈ సార్ కూడా చెప్పాను. రేణుక ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం మాకు అసలు చెప్పనే లేదు. సార్ ఆ శివన్ నాన్న కాలేడు సార్. కార్తీ, ఇలా చెప్పడం వల్ల మీ చెల్లెల ప్రవర్తనని అనుమానిస్తున్నారా ఏంటి? ఒకవేళ మీరు చెప్పింది నిజమన్నట్లయితే రేణుక జీవితంలో శివం తప్ప ఇంకా ఎవరొచ్చారు? తెలీదు, ఈ విషయం గురించి నాకేమీ తెలీదు. సార్ సదాబ్ వాళ్ళ వైఫ్ ఆమె తప్పించుకోవడానికి నన్ను ఇందులోకి లాగారు సార్. అతను కనిపించకుండా పోయిన దానికి కారణం మీరైనా మీ వైఫ్ చెప్తుంది. నాకు ఆవిడ మళ్ళీ సందేహంగా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు చూసినా గొడవలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆమె ఎవరితోనో అక్రమ సంబంధంలో ఉన్నారు. సార్ రేణుకకి అఫైర్ ఉందని ఏ ఆధారం దొరకలా? శివం మనతో చెప్పేది నిజమా అన్నది నేను నమ్మలేకపోతున్నాను. శివం డిఎన్ఏ రేణుక బిడ్డ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా చూడండి. రేణుక ఏ మెటర్నిటీ క్లినిక్కి వెళ్ళారన్న విషయాన్ని తెలుసుకోండి. సార్ ఏంటి, మాలతి రేపుకు గురైందా? మీరేమంటున్నారు సార్? ఆవిడ్ని హత్య చేయడానికి ముందు రేప్ చేసినట్లుగా పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్తోంది. తర్వాత మాలతి సదాబ్ అని ఈ వ్యక్తితో టచ్లో ఉన్నారంట. తర్వాత ఈ సదాబ్ని అతని ఫ్రెండ్ సుబేర్ని మనం తెలుసుకోవాలి. మాలతిని చూడడానికి వీళ్ళిద్దరూ వచ్చారా చెప్పండి? లేదు సార్, తనని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్క విషయం సార్, ఇంట్లో మాలతి నగలు కనపడ్డం. డబ్బులు ఎంత తక్కువగా ఉన్నాయి? ఇందులో ఉన్న సొమ్మంతా ఉంది. దీని గురించి మాతో మీరు ఇప్పుడే చెప్తారా ఏంటి? లేదు సార్, నేనేమంటున్నానంటే తను నగలు ఇంట్లో ఉంచుకోదు, బ్యాంకు లాకర్లోనే దాస్తుంది. నేను ఈ రోజు చెక్ చేశాను కానీ లాకర్లో లేవు. కానీ మీరు ఇప్పుడు మనిషా చెప్పమ్మా. సార్ నాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది సార్. రేణుక నడుచుకుంటూ వెళ్తుంది సార్. సార్ ఈ ఫుటేజ్ 7 రోజులకు ముందు రేణుక చనిపోయి ముందే ఎత్తింది. ఈ బైక్ నెంబర్ కనిపించడం లేదే. సరే చూడండి, వీడు కాకి కలర్ ప్యాంట్ వేసుకున్నాడు, ఇంకా షూ కూడా వైట్ బ్లూ కలర్ షర్టు. సదాబ్ వైఫ్ ఆ రోజు ఇదిగో ఇతనితోనే మాట్లాడుతున్నానని తను చెప్పింది. తను చెప్పిన అన్ని విషయాలు ఇక్కడ మ్యాచ్ అయి ఉన్నాయి. సార్ ఈ వీడియోని సదాబ్ వైఫ్కి చూపిద్దామా? హా సార్, ఈ బైక్ కూడా అదే, మనిషి కూడా అలానే ఉన్నాడు, షాదాబ్ని తీసుకువెళ్ళిన వాళ్ళనే. మాలతి కేసులో సదాబ్తనే మనం అనుమానిస్తున్నాం. కానీ సదాబ్తో వెళ్ళిన అతని ఫ్రెండ్ రేణుకాతో రిలేషన్షిప్లో ఉన్నాడు. అలా అయితే ఈ 2 హత్యలకి ఏదో కనెక్షన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ 2 కేసుల్లో శివం, రేణుక వాళ్ళ అమ్మ, అలాగే రేణుక వాళ్ళ అన్న కార్తీక్, వీళ్ళ ముగ్గురులో ఎవరు నిజం చెప్తున్నారు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ సిమెంట్ యొక్క గోన్ సంచిలోనే రేణుక ఒక చేతులు మరియు తల ఉంది. కానీ పోలీస్ రేణుక చనిపోయిన ప్రదేశాన్ని కనిపెడటం కోసం ఎంతో ముమ్మరంగా ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగించారు. సార్ నేనేం చేయలేదు సార్. నువ్వు పాన్ వేస్తావు కదరా? నేను కిల్లి వేయండి సార్, గుట్కా మాత్రం వేస్తాను. గుట్కా వేసుకొని చంపేశామే? లేదు 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 సార్, గుట్కా తిన్నంత మాత్రాన అతనిని నేనే చెప్పారని ఎలా చెప్తున్నాడు సార్? సార్ రేణుకా మేడం కూడా కిల్లి కొనుక్కుని వెళ్ళేది. ఏమిటి సార్ తన ఆటో దిగి కిల్లి కొండో నేనే చూసాను సార్. 5 రూపాయలకి తమలపాకులు ఇవ్వండి. కాక్టైల్ పానా? కాక్టైల్ పాన్ అంటే ఏంటి మేడం? ఆ ఆకులో సున్నం వేసి ఇవ్వండి సార్. ఆ తర్వాత మీ దగ్గర ఏమున్నా కూడా అందులో వేసి ఇచ్చేయండి. ఓసారి నేను ఆవిడని అడిగాను కూడా, నేను ఒకరి కోసం కిల్లి కొడుకెళ్తానని చెప్పింది సార్. రేణుక ఆ పాన్ ఎవరి కోసం కొన్నారో చెప్పారా? అది నాకు తెలియదు సార్. భయ్యా, ఇందులో ఆకు పెట్టి సున్నం వేసి అందులో జదా కూడా వేసి ఇవ్వండి. నాకు ఇలాంటివి 5 సెట్లు కావాలి. అవును,
వాళ్ళని నేను J&M IVF ఫెర్టిలిటీలో చూశాను. నా భార్య గర్భవతి అయింది కూడా అక్కడే. ఈ IVF ఫెర్టిలిటీ సెంటర్లో మీ వైఫ్కి ట్రీట్మెంట్ చేసింది ఎవరు? డాక్టర్ శైలి. అవును సార్, రేణుక నా పేషెంటే. నా భర్త నుంచి నేను బిడ్డనివ్వలేను. మీరు దిగులు పడకండి రేణుక, మీరు IVF వల్ల ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు సార్. దాని తర్వాత తను ప్రెగ్నెంట్గా ఉన్నది. ఈ విషయం రేణుక వాళ్ళ ఆయనకు తెలుసా? అంటే వాళ్ళ ఆయన ఇక్కడికి వచ్చారా? లేదు సార్. సార్, మేము ఒక పాన్ మసాలా అంగడిని కనిపెట్టాం. ఆ కొట్టుకొచ్చిన అమ్మాయి రేణుక తీసుకున్న అదే కాక్టైల్ తీసుకువెళ్ళింది. ఆ కాక్టైల్ పాన్ని తీసుకెళ్ళింది ఎవరో చెప్పగలవా? సార్ అది డబ్బులు ఎక్కడ? ఏంటి చిల్లర డబ్బులు తీసుకొచ్చావు? నన్ను మోసం చేద్దాం చూస్తున్నావా? మోసం చేద్దాం చూస్తున్నావా? సార్, పని చూసుకునే G&M IVF ఫర్టిలిటీ సెంటర్ వార్డ్ బాయ్కి తీసుకెళ్ళాను. నీ కడుపులో ఉండే బిడ్డ నా భర్తది కాదు, వేరే వాళ్ళదని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. ఇదే సార్ తన పని. IVF వచ్చి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను సార్. మలతి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ హస్బెండ్ది కాదు. నువ్వు చెప్పే IVF అంతా అబద్ధం అని చెప్తా. నీతో పాటు ఎవడో సెక్స్ పెట్టుకున్నాని ఇరికిస్తా. ఏంటి పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నావు? నా దగ్గర ఒక వీడియో ఉంది. ఆ వీడియోని నీ భర్తకి చూపిస్తే ఏమవుద్దో నీకు తెలుసు కదా. ఆ వీడియోస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? సార్, అది వాళ్ళు మోసం చేస్తానికి నా దగ్గర వీడియో ఉందని అబద్ధం చెప్పాను సార్. ఇలా చూడు, నువ్వు బ్లాక్మెయిల్ చేసిందే కాకుండా ఆవిడ్ని నువ్వు రేప్ కూడా చేశావు. ఇవంతా నిజమైన సొమ్మే. నేను ఒరిజినల్ గా ఎలా అంటానో ఇప్పుడు చూపిస్తా. రా. రా. సార్, రేణుక నేనేం ప్లాన్ చేసి చంపలేదు సార్. ఆమె చివరిగా నన్ను చూస్తానికి వచ్చినప్పుడు ఒకలా మాట్లాడారు సార్. ఇదిగో 500 రూపీస్. ఈ 500 నా దగ్గర ఉంది. ఇదిగో చూడు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరో అని నీ మొగుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలేంటి? వెళ్ళి చెప్పు. నువ్వు చెప్పేలోపు నీ గురించి నేను పోలీసులకు చెప్తాను. నేను రేణుకని చంపిన తర్వాత వాళ్ళ యొక్క బాడీని ముక్కలు ముక్కలుగా చేసి ఇక్కడి నుంచి దూరంగా ఇసిరేద్దాం అనుకున్నాను సార్. నేను అట్లా చేస్తాం వల్ల ఈ కేసుని మీరు విచారించేటప్పుడు చాలా కష్టపడతారని నేను అనుకున్నానండి. ఈ బ్లాక్మెయిల్ కి సదాబ్కి ఏమైనా కనెక్షన్ ఉందా ఏంటి? లేదు సార్, సదాబ్ నా యొక్క పాత ఫ్రెండ్ సార్. నాకు సదాబ్ యొక్క డాక్యుమెంట్స్ అవసరపడ్డాయి. వాడి యొక్క ఐడిని యూజ్ చేసుకుని నేను ఒక సిమ్ కొన్నాను. అందులోంచి నేను మాలతికి కాల్ చేశా. ఇదొక పని అని చెప్పి మాలతి దగ్గర నుంచి డబ్బులు తీసుకురమ్మని సదాబ్ని పంపించా. తీసుకోండి. ఇంకా మీరు నా దగ్గర ఏం డబ్బు అడగండి. తర్వాత ప్లీజ్ మీ దగ్గర ఉన్న వీడియోస్ అంతా డిలీట్ చేసేయండి. వీడియోనా? నేను అమ్మాయిని మోసం చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజటం సదాబ్కి తెలిసిపోయింది సార్. ఇదిగో చూడండి, మీరు ఏం చేస్తున్నా నాకు తెలిసిపోయింది. మీరు చేసేది చాలా తప్పు. దీని తర్వాత ఈ వీడియోస్ ని డిలీట్ చేయకపోతే నేను పోలీస్ దగ్గరికి వెళ్తా. ఆయన దీని గురించి పోలీస్ దగ్గర చెప్తారని నేను చాలా భయపడ్డా. మన ఇద్దరం బయటికి వెళ్తాను. ఆయన తీసుకెళ్లి అక్కడ ఈ పని నువ్వు ఒంటరిగా చేయడానికి అవకాశమే లేదు. ఈ హత్య చేయడానికి నీతో చేతులు కలిపింది ఎవరు? సార్, అది IVF ఫెర్టిలిటీలో ఉన్న డాక్టర్ గిల్బర్ట్ మరియు శైలి నాతో పార్ట్నర్ గా వచ్చి పనిచేశారు సార్. ఈ అన్ని కేసుల్లోనూ డాక్టర్ గిల్బర్ట్ ఇన్వాల్వ్ అయ్యారా ఏంటి? లేదు సార్, ఆయన ఒక ప్లాన్ మాత్రమే ఇచ్చారు సార్. అలాగే ఎవరిని టార్గెట్ చేయాలనేది డాక్టర్ గిల్బర్ట్ మాత్రమే చెప్తారు సార్. మా దగ్గర డిప్లొమిక్ కపుల్స్ వచ్చి ఎలాగైనా మాకు పిల్లలు కావాలని వాళ్ళు మా దగ్గర భజనలు ఆడతారు సార్. అందుకని మేము ఇది ఎలాగైనా సాల్వ్ చేయొచ్చని అబద్ధంగా వాళ్ళకి చెప్తాం సార్. ఇది సాకుగా పెట్టుకొని చాలా డబ్బులు సంపాదించారు. మాలతికి ఇదే చేశారు. అవును సార్, మాలతి భర్త నా బిడ్డని మాలతి మోస్తుందని అనుకున్నాడు. అయితే మాలతి గర్భమైనందుకు గిల్బర్టే కారణం కదా. ఇది కారణంగా పెట్టుకొని జైని బ్లాక్మెయిల్ చేయడానికి పంపించారు. జై బ్లాక్మెయిల్ భరించలేక ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. ఈ ప్రపంచంలో కొత్త జీవితాన్ని ఇస్తానని హామీ ఇచ్చి చాలా ప్రాణాలని మోసం చేసి చంపారు. IVF చేసుకుందాం అనేది ఇప్పుడు చాలా చాలా ఫేమస్ గా ఉంది. ఈ భూమి మీద పిల్లలు లేని చాలా మంది దంపతులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వంశాన్ని పెంచడానికి ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు.
అలాగే ఆ ట్రీట్మెంట్స్ ఇచ్చే డాక్టర్ని వాళ్ళు దేవులుగా కొలుస్తున్నారు. కానీ గిల్బర్ట్ మరియు శైలి లాంటి డాక్టర్స్, అలాగే వార్డ్ బాయ్ జై డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో ఇలాంటి ఎన్నో కుట్రాల్ని నెలకొలుస్తున్నారు. ఇంతకు ముందు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కేసును అసలు ఎప్పుడు చూడలేదు. రేణుక, మాలతి, సుధా వాళ్ళ సమస్య ఏదైనా అవనివ్వండి, వాళ్ళ ముగ్గురు పోలీసుల దగ్గర ఈ విషయాన్ని చెప్పేందుకు వాళ్ళ ముగ్గురికి ధైర్యం చెప్పుండుంటే వాళ్ళు ఈ పాటికి ప్రాణాలతో ఉండేవాళ్ళు. నేను మీ అనూప్ సోని, నేను బయలుదేరే సమయం వచ్చింది. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ కేసులో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీరు, మీ కుటుంబం చాలా సేఫ్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మరియు క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. జై హింద్.